హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్, అలాగే దీనికి సంబంధించిన బౌని, దీని పేరు అయితే బౌ అంటారు. దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఓన్లీ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే స్టిచ్చింగ్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ బ్లౌజ్కి సాటిన్ విత్ కాటన్ 2 లైనింగ్స్ అయితే వాడాము. ఇది శారీ కాదు, ఫ్యాబ్రిక్ ఇది. దీంతోటి కస్టమర్ లెహంగా అండ్ బోట్ నెక్తో బ్లౌజ్ అయితే కుట్టమన్నారు. అంటే క్రాప్ టాప్ టైపు. ఇది 5 మీటర్స్ ఉంది. అలాగే దీనికోసం కింద లైనింగ్ సాటిన్ అయితే ఇచ్చారు. ఇది బ్లౌజ్కి లెహంగా కలిపి 5 మీటర్స్ ఉంది. ఇది కూడా ఈ రెండింటిని కలిపి, అలాగే బ్లౌజ్ పార్ట్కి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. వీటితోటి లెహంగా అండ్ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయాలి. ఈ వీడియోలో క్రాప్ టాప్ని అయితే చూపించబోతున్నాను. లెహంగా తర్వాత వీడియో చేస్తాను. బ్లౌజ్ కోసం ఫస్ట్ మనం కాటన్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే ఇది లైనింగ్. కాటన్ హ్యాండ్స్కి సాటినే వేయమన్నారు. ఈ క్రాప్ టాప్కి హుక్స్ బ్యాక్ సైడ్ అయితే పెట్టమన్నారు. కాబట్టి లైనింగ్ని ఏ విధంగా పరుచుకోవాలంటే, ఓపెన్స్ మనకి ఎదురుగా, ఫోల్డింగ్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా పరుచుకోవాలి. లైనింగ్ ఉన్న క్రాస్ని అయితే తీసేయాలి. ఇటువైపు కూడా క్రాస్ ఏం లేకుండా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. కుట్టులో పోయే విధంగా 1/2 ఇంచ్ని ఇంకొక లైన్ అయితే గీసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే ఉంది. 15కి 1 ఇంచ్ కలిపి 16 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాము. ఇంకా మిగిలిన 1/2 ఇంచ్ పెట్టుకొని 15.5కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. చెస్ట్ లూజ్ ఇది అయితే 34 సైజ్ బ్లౌజ్. ఇది 34ని 4 భాగాలుగా చేస్తే 8.5 వస్తుంది. 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద కూడా సేమ్ మెజర్మెంట్ అయితే పెట్టుకోవాలి. 8.5 ప్లస్ 2 ఇంచెస్. ఈ మార్కింగ్స్ని అన్నిటిని కలుపుకొని డ్రా చేసుకోవాలి. షోల్డర్ లెంత్ 14 ఇంచెస్ కాబట్టి అందులో సగం వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాము. అలాగే కొంచెం కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి 7 ఇంచెస్కి. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. ఇది కూడా చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5. ఇక్కడ చంక లోతు 1.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది కాబట్టి షోల్డర్. నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ అనేది 3 ఇంచెస్ పెట్టుకొని మిగతాదంతా నెక్కి పెట్టుకుంటున్నాను. 7లో 3 పోతే 4 ఇంచెస్ అనేది నెక్కి ఉంటుంది. అలాగే కొంచెం కింద 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. 3.7కి మార్కింగ్ అయితే పెడుతున్నాను. సేమ్ మెజర్మెంట్ ఇక్కడ కూడా 3.7. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి.
ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇదైతే అసలు మెజర్మెంటు. ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.7 లేదా 3 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ గూడా. ఈ విధంగా బాక్స్ టైప్‌లో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్‌కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ. నెక్ షేప్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టమన్నారు. ఈ విధంగా రౌండ్‌గా వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్కింగ్ చేసుకోవాలి. 8.5లో సగం వచ్చేసి 4.2, 4.2 లేదా 4.5కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి డాట్‌ని. హైట్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ బోట్ నెక్‌కి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్‌ని పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మార్కింగ్ అయితే అయిపోయింది. మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో దానిపైనే కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్‌గా ఈ ఫోల్డింగ్ మీదే ఈ లైన్ అనేది వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి 1 ఇంచ్ అనేది కింద ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే సైడ్‌న హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా కింద లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ నెక్ ఎలా ఉందో అదే విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్‌కి 4 ఇంచెస్ లెంత్ అనేది ఉంది. ఇక్కడ కూడా కరెక్ట్‌గా 4 ఇంచెస్ వచ్చే విధంగా నెక్‌ని సెట్ చేసుకోవాలి. ఇంకా చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ చంక లోతు అనేది 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చంక లోతుని మార్కింగ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్‌కి స్టార్టింగ్ నుంచి 3.2 పెట్టుకోవాలి. 8.5 చెస్ట్ లూజ్ కాబట్టి 34 సైజ్‌కి 3.2 పెట్టుకోవాలి.
ఇక్కడ పైన నుంచి 9.5 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 3.2కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకోవాలి. అలాగే స్ట్రైట్‌గా లైన్ గీసుకోవాలి ఈ రెండిటిని కలిపి. ఇక్కడ 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకోవాలి లైన్‌ని. ఇందులోకి దీని నుంచి ఇందులోకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోండి. ఎటువైపు జాయిన్ చేసుకోవాలి అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా. ఇక్కడ కూడా ఇంతే ఫ్రెండ్స్. బాడీ పార్ట్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కాటన్ లైనింగ్ అయితే వేయట్లేదు. సాటిన్ లైనింగ్ అయితే వేస్తున్నాము. ఈ విధంగా సాటిన్ లైనింగ్ పైన కాటన్ లైనింగ్‌ని పరుచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సాటిన్, కాటన్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి సాటిన్ లైనింగ్ పైన. హ్యాండ్స్ కోసం 1/2 మీటర్ లైనింగ్‌ని అయితే తీసుకున్నాను. ఇలా హ్యాండ్స్‌కి డబల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఒకేసారి 2 హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి కాబట్టి క్రాస్ ఏమీ లేకుండా కింద క్రాస్‌ని తీసేయాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. 20కి 1 ఇంచ్ కలుపుకొని 21 అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటుపక్క కూడా 21 వచ్చే విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 2.7 లేదా 3 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 6.5. ఇక్కడ 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా
ఈ రెండింటిని కలిపి మార్కింగ్ పెట్టుకుంటే 6.5 వస్తుంది. 6.5లో సగం వచ్చేసి 3.2. 3.2కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ లోతు కోసం 30 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక లోతుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. కింద కూడా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లోతుని కట్ చేసుకోవాలి. గుర్తుగా ఉండే విధంగా ఇక్కడ కట్ అనేది పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, క్రాప్ టాప్కి లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఒరిజినల్ మీద పరుచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఒరిజినల్ పైన హ్యాండ్స్ని ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒరిజినల్ పైన బాడీ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, క్రాప్ టాప్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.